ఆయన పుట్టింది మన పాపం నుండి విడుదల చేయడానికి వచ్చాడు. శిలువ మరణం పొందాడు మన పాపముల కోసమే. ఇది ఇంకా క్రైస్తవులకు తెలీదు, అంటే వేరే వాళ్ళకు చెప్పలేకపోతున్నారు. కేవలం మన పాపముల కోసం వచ్చాడే అంటున్నారే తప్ప ఆయన మరణం మన పాపం నుండి విడుదల చేయడానికి ఏ విధంగా కారణమైందో ఎవరికి ఇంకా తెలీదు. ఇంకా చాలామంది ఇలా అంటున్నారు, దేవుడు ఈ సృష్టిని తన మాట ద్వారా చేసినప్పుడు మన పాపములను కూడా తన మాట ద్వారా క్షమించాను అని అనొచ్చు కదా. ఆయన ప్రేమమయుడు కదా, మన పాపములను క్షమించవచ్చు కదా. మరి ఎందుకు యేసుక్రీస్తు రావాలి, చనిపోవాలి? ఇలాంటి ప్రశ్నలు సమాజంలో ఎన్నో వస్తున్నాయి. అలాగే ఎందుకు చనిపోయాడో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇది విను. ఫస్ట్, దేవునికి ప్రధానమైన 3 లక్షణాలు ఉన్నాయి. అవే ప్రేమ, పరిశుద్ధత, నీతి, న్యాయములు. ఈ 3 దేవునికి ప్రధానమైనవి. అంటే చాలా ఉన్నాయి కానీ ఇవి ప్రధానమైనవి అన్నట్టు. ఫస్ట్ది ప్రేమ. దేవునిలో ఉన్న ఈ ప్రేమ ఈ మనుషులను చూసి ఇలా కోరుతుంది, నా కుమారులే కదా, ఇంత పాపం చేసిన నా కుమారులే కాబట్టి నేను క్షమిస్తా అంటుంది. వాడు పాపి, వాడు వ్యభిచారం చేసినవాడు, వాడు దొంగతనం చేసినవాడు, వాడు హత్య చేసినవాడు, అయినా నాలో ఉన్న ప్రేమ, తండ్రి ప్రేమ, నేను క్షమిస్తానంటున్నాడు దేవుడు. ఇంకా రెండవది పరిశుద్ధత. దేవునిలో ఉన్న ఈ పరిశుద్ధత మనుషులో పరిశుద్ధతను కోరుకుంటుంది. వాడు పాపం చేసినవాడా, తన ప్రేమ ద్వారా అతను క్షమించాడు, తర్వాతకేమవుతాడు, పరిశుద్ధుడు అవుతాడు. కాబట్టి వారు పరిశుద్ధుడు కాబట్టి దేవుని ఆత్మ, దేవుని మనసు సరే పరిశుద్ధుడని వాడిని క్షమించేస్తుంది. ఇక మూడవది నీతి న్యాయం గుణం. దేవునిలో ఉన్న ఈ నీతి న్యాయ గుణం అనేది ఊరుకోవట్లేదు. ప్రేమ వదిలేస్తుంది, పరిశుద్ధత వదిలేస్తుంది, కానీ ఈ మూడవ గుణం ఊరుకోవట్లేదు. ఎలాంటి పాపినైనా శిక్షించాలి అంటుంది. ఎలా అంటే నీతి న్యాయం అంటే ఒక తక్కడలాగా, అంటే తను మంచి చేశాడా మంచి ఫలాన్ని లేవు, వాడు చెడు చేశాడా దానికి తగ్గట్టుగా శిక్ష పడాలి అంటుంది. కాబట్టి భూమి మీద పాపం చేసిన ప్రతి పాపికి శిక్ష పడాల్సిందే. ఈ నీతి న్యాయం అనేది ఎవరి పాపం తగ్గట్టుగా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది. తనలో ఉన్న ఈ గుణము ఊరుకోవట్లేదు. అప్పుడు దేవుడు చాలా బాధపడుతున్నాడు. తన కుమారులు ఎవరు పరిశుద్ధులు లేరే, ఏదో విధంగా పాపం చేసిన వాళ్ళే నరకంలో పడేలా అవుతున్నారే అని చాలా కుమిలిపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు తండ్రి. అప్పుడు వచ్చాడండి యేసుక్రీస్తు. తండ్రి నేనున్నాను, ఈ ప్రజలను పాపం నుండి రక్షించడానికి నేనున్నానని ముందరకొచ్చాడు యేసుక్రీస్తు. దేవునిలో ఉన్న నీతి న్యాయం అనేది ఊరుకోవట్లేదు కదా. ఎవరెవరైతే పాపం చేశారో దానికి తగ్గట్టుగా శిక్ష అనుభవించాలని కోరుతుంది కదా. ఆ శిక్షను నేను అనుభవిస్తానని యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ భూలోకానికి. కేవలం మన పాపముల నిమిత్తము ఉన్న ఆ శిక్షను అనుభవించడానికి వచ్చారు యేసుక్రీస్తు. తాను ఎలా సుఖించాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలని కోరలేదు. కేవలం మనలను పాపం నుండి రక్షించి పరిశుద్ధమైన లోకానికి పరిశుద్ధతో దేవుని దగ్గరకు వెళ్ళాలని కోరి మనల్ని ఆ జీవ మార్గానికి వెళ్ళేలా చేయడానికి వచ్చాడండి యేసుక్రీస్తు. ఇంకా యేసుక్రీస్తు వారి మరణమే మనకెందుకు రక్షణ అయింది? అంతకుముందులో చాలామంది చనిపోయారు కదా. అబ్రహాము, దావీదు, అలా ఎంతోమంది విశ్వాసులు చనిపోయారు కదా. వాళ్ళు చనిపోతే ఎందుకు రక్షణ రాలేదు? కేవలం ఈయన చనిపోతే మన పాపముల కోసం ఎలా అయ్యింది అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకే కారణంగా చాలా ఉన్నాయి కారణాలు. యేసుక్రీస్తుకి మనలానే కోరికలు ఉన్నాయి, మనలానే ఆశలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని అణిచాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. ఇదొక కారణం. ఇంకా తను ప్రధానమైన కుమారుడు దేవునికి, ఇదొక కారణం. ఇంకా దేవుని తర్వాత యేసుక్రీస్తు వారే ప్రతి ఒక్కరిని ప్రేమించింది. ఎవరింతవరకు ప్రేమించలేదు. అంతకుముందు భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏదో విధంగా పాపంలో పడ్డారు, లేచారు, కానీ యేసుక్రీస్తు వారంతా పరిశుద్ధంగా బ్రతకలేదు. ఇంకా పరలోకం నుంచి వచ్చిన వాడే వీళ్ళకు ప్రేమ, పరిశుద్ధత, నీతి న్యాయం అనేది చూపిస్తే నమ్ముతారని అలా రప్పించాడు యేసుక్రీస్తుని డైరెక్ట్ పరలోకం నుండి. ఇదొక కారణం. కారణాలు కాదు, అర్హతలను చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నో అర్హతలు ఉన్నాయి. దేవునికి ఏ విధంగా అయితే గుణాలు ఉన్నాయి, ఏ విధంగా అయితే ప్రేమ, పరిశుద్ధత, నీతి న్యాయం అనేది ఆయనలో ఉందో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. దానికే ఆయన మనకు రాజు అయ్యాడు, మనకు రక్షకుడు అయ్యాడు. మన మీద ఎంత ప్రేమ ఉంటే తన ప్రాణాలనే త్యాగం చేస్తాడు కేవలం మన కోసం. ఆయన వచ్చింది మన కోసం, మన కోసమే. ఆయన సొంతంగా ఏది చేసుకోలేదు. ఇప్పుడు మనం చేసిన పాపాలను
కేవలం యేసుక్రీస్తు వారే క్షమింపగలడు. ఆయనే మన పాపం నుండి రక్షించిన వారు అని మనం ఒప్పుకోవాలి. మన పాపం నుండి పశ్చాత్తాపం పడాలి. అది కేవలం యేసుక్రీస్తు వారి నామం ద్వారానే తండ్రికి విన్నపాలు ఇచ్చుకోవాలి. అప్పుడే మన పాపాలు క్షమింపబడతాయి. కేవలం ఇక్కడితో ఆగితే కాదు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు తన ప్రేమను, తన పరిశుద్ధతను, నీతి న్యాయమును ఎలా కనపరుచుకున్నాడో మనం కూడా మన సహోదరుల నిమిత్తము, ఇతరుల నిమిత్తము, మన పొరుగు వారి నిమిత్తము మనము అలానే ప్రయత్నించాలి. ఎలా అంటే తను ఏ విధంగా అయితే ప్రేమను చూపించాడో మనం కూడా ఇతరుల నిమిత్తం ప్రేమ చూపించాలి. వాళ్ళు కొట్టారా, మనం కొట్టకూడదు. వాళ్ళు దొంగతనం చేశారా, మనం దొంగతనం చేయకూడదు. దానికే దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు.